ఒక్కొక్క ఫిలాసఫీ, ఒక్కొక్క బుక్కు, ఒక్కొక్క చదువు ఒకరొకరు జ్ఞానానికి అనుకూలంగా రాసుకున్నారు. ఏ మత సాంప్రదాయానికి వాళ్ళు అనుగుణంగా, ఎవరి బుద్ధికి తోచింది వాళ్ళు రాసుకున్నారు. అందులో కొన్ని ఆణిముత్యం లాంటివి ఉన్నా, కొన్ని వ్యక్తిగత స్వార్థాలతో కూడుకున్నవి కూడా ఉన్నాయి. ఆ బుక్ రాసిన వ్యక్తి ఏ స్థితిలో రాశాడు, ఎలా రాశాడో విషయం మీరు తెలుసుకోకుండా, ఆయన మీద ఉన్న గౌరవంతో ఈ బుక్ చదివితేనే మీ జీవితాలు మారతాయి, ఈ పురాణాన్ని చదివితేనే మీ బతుకులు మారతాయని తెలియని వాళ్ళని ప్రేరేపించి చదివిపించి వాడు బతికే బతుకుకు, వాళ్ళ జీవితానికి ఆ బుక్కుకి ఏ కనెక్షన్ లేక, వాళ్ళకి మంచిగా గాక అంధకారంలో అటనే వెళ్ళిపోతున్న మానవులు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పటికి. అదొక కారణం. రెండవ కారణం ఏంటంటే, పుస్తకాన్ని చదివిన వ్యక్తి ఎన్నటికైనా కృత్రిమపరుడే.